రావుపేట మరి ఏవైటీసీ వీక్షకులందరికీ కూడా నా శుభాభివందనాలు. మరి చాలా కాలం క్రితం నుండి ఈ విధంగా మరి వీడియో చేసే భాగ్యాన్ని, కృపని ప్రభు దయచేసి ఉన్నాడు. అందుని బట్టి ప్రభుని ఎంతగానో నేను స్తుతిస్తున్నాను. మరి ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, గత 3 వారాల క్రితం ఒక ఇంటర్వ్యూలో ఒక ఒక వర్డ్ అనేది చాలా సంచలనం తీసుకొచ్చింది. అదేంటంటే, ఒక ఇంటర్వ్యూలో మరి దైవజనులు విజయప్రసాద్ రెడ్డి గారు వెళ్ళి ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి వ్యక్తి ప్రైజ్ ది లార్డ్ అనడం, తనకు తిరిగి బదులుగా ప్రైజ్ ది లార్డ్ చెప్పి, అలానే ప్రైజ్ ది లార్డ్ అని మీరు ఏ ఉద్దేశంతో అంటున్నారని అడిగారు. ఆ తర్వాత ఆయన జై శ్రీరామ్ అనడం, ఈయనేమో జై శ్రీరామ్ అని చెప్పడం, అది సంచలనం అయిపోయింది క్రైస్తవ సమాజంలో, అందరికీ తెలుసు. అయితే నేను మరి కొత్తగా వచ్చి ఈ వీడియో ద్వారా మీకు చెప్పేది ఏముందని మీరు అనుకోవచ్చు. ఆల్రెడీ చాలామంది వీడియోలు చేసేసారు, పెద్ద హల్చల్ చేసేసారు. సపోర్ట్ చేసేవారు కొందరైతే అత్యధిక సంఖ్య క్రైస్తవ జనాభాలో మరి తెలుగు 2 రాష్ట్రాల్లో అత్యధిక సంఖ్య దీన్ని విభేదిస్తూ ఎక్కువ తమ గళాన్ని విప్పారు. ఇప్పుడు నేను విభేదించడానికా, లేదంటే నేను ఆయనకు వత్తాసు పలకడానికా, దాన్ని సపోర్ట్ చేయడానికా నేను రాలేదు. కానీ ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను. మరి నా ప్రియ క్రైస్తవ సమాజం గ్రహించాలని, గమనించాలని మనవి చేసుకున్నాను. ఏంటంటే, ప్రైజ్ ద లార్డ్ అని చెప్పడం ఎదుటి వ్యక్తి మరి దాన్ని ఆ ఇంటర్వ్యూలో ఆయన మీరు ఎందుకు ప్రైజ్ ద లార్డ్ చెప్తున్నారని అంటే, నేను మిమ్మల్ని గౌరవించి చెప్తున్నాను అనడం. అలానే మరి అలా అయితే మీరు జై శ్రీరామ్ చెప్పారు కదా, నేను మిమ్మల్ని గౌరవించి జై శ్రీరామ్ అంటున్నానని చెప్పేసి ఆయన అనడం జరిగింది. అసలు ఎందుకు ప్రైజ్ ద లార్డ్ చెప్తున్నారని కాదు కానండి, అసలు ప్రైజ్ ద లార్డ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైజ్ ద లార్డ్ అంటే మనకు అందరికీ అరిచేతుల్లో చరవాణీలు ఉన్నాయి కదండి, మొబైల్ ఫోన్స్. మీరు ఒకసారి యూజ్ చేయండి, దాన్ని యూజ్ చేసి ప్రైజ్ ద లార్డ్ అంటే మీనింగ్ తెలుగులో మీరు టైప్ చేస్తే వస్తుంది. ప్రైజ్ ద లార్డ్ అని తెలుగులో వచ్చేటట్లుగా మీరు మీనింగ్ పెట్టుకుని ఒకసారి చూడండి. పిల్లరా, ప్రైజ్ ద లార్డ్ అంటే దేవుని స్తుతించండి, లేదంటే ప్రభుని స్తుతించండి, ఇకపోతే స్వామిని స్తుతించండి, కొనియాడండి, లేదంటే కీర్తించండి. ఇలాంటి పదాలు మనకు తారసపడతాయి గూగుల్లో. మనం ఇంకా డెప్త్గా మనం సెర్చ్ చేస్తే. అంటే ప్రైజ్ ద లార్డ్ అంటే లార్డ్ ప్రభువుని స్తుతించండి, గణపరచండి, మహిమపరచండి అని అర్థం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆ ఇంటర్వ్యూకి పిలిచినటువంటి వ్యక్తి ఐందో సోదరుడని కన్ఫర్మ్ చేశారు విజయప్రసాద్ రెడ్డి గారు. అందులో మీరు హిందువులా లేకపోతే క్రిస్టియనా, ముస్లిమ్స్ అని అడిగినప్పుడు నేను పక్క హిందువునని చెప్పేశారు క్రాంతి గారు. అయితే ప్రైజ్ ద లార్డ్ అంటే ప్రభుని స్తుతించండి, గణపరచండి అని అర్థమైతే, ఇంతకీ వీళ్ళిద్దరూ ఏ ప్రభుని స్తుతించాలి? ఆయన అనుకున్నట్టుగా శ్రీరాముడిని ప్రభు అని తలుచుకుని ప్రభువుని స్తుతించాడని ప్రైజ్ ది లార్డ్ చెప్పడమా, లేదంటే ఈయన అనుకున్నట్టుగా క్రైస్తవ సమాజంలో మరి ఈయన క్రైస్తవ సేవకుడిగా, క్రీస్తు సేవకుడిగా, దాసునిగా కొనసాగుతున్నటువంటి విజయప్రసాద్ రెడ్డి గారు, ఆయన దృష్టిలో ప్రభు ఎవరు? ఆయనకి క్రీస్తు. అయితే ప్రైజ్ ది లార్డ్ అంటే ప్రభుని స్తుతించండి అని చెప్పేసి క్రీస్తు కోసం మాట్లాడుతున్నట్ట. ప్రభుని స్తుతించండి ఇద్దరులో ఎవరినన్నారు? అసలు అది క్లారిటీ ఇవ్వలేదు, ఇద్దరు చెప్పలేదు. అది ఇద్దరు చెప్పకపోవడానికి గల కారణం ఏంటంటే, ప్రియులారా మీరు గమనించండి, దీన్ని పెద్ద రాధాంతం చేసి ఇష్యూ చేసేస్తున్నారు, కానీ అందులో అంత ఏమీ లేదు. వారు ఇరువురు సంభాషించుకున్న సంభాషణలో ఏంటంటే వందన సమర్పణ, వందన వచ్చును చెప్పుకున్నారు. ఒక వ్యక్తి ఎవరికైనా తారసపడినప్పుడు మనకి బాగా తెలిసిన వ్యక్తి ఎవరైనా మనకి తారసపడినప్పుడు మనం ఏం చేస్తాం? నమస్కారం అండి అంటారు. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు? ప్రతి నమస్కారం చేస్తాడు. లేదు వందనం చెప్తే ప్రతివందనం చేస్తారు. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అన్నారు. అటు రీతిగా వాళ్ళిద్దరు ఒకరినొకరు గౌరవించుకోవడం వల్ల అది రిలీజియన్ పరంగానో, లేదంటే మరి ఇంకేమంటారు, ఒక స్పిరిచువల్గా వాళ్ళు తెలియజేసుకున్నారు. కానీ యాక్చువల్లీ మీనింగ్ అయితే ప్రైజ్ ది లార్డ్ అంటే ప్రభుని స్తుతించండి. అది ఏ ప్రభు అనేది అక్కడ క్లారిటీ లేదు. ఇప్పుడు జై శ్రీరామ్ అనడం వల్ల ఆయన ప్రభు నేనేం స్తుతించలేదు, ప్రైజ్ ది లార్డ్ అని చెప్పి ఈయన హృదయంలో యేసుక్రీస్తు అని స్తుతించలేదు. వాళ్ళిద్దరు వందన సమర్పణ చేసుకున్నారు. దాన్ని పెద్ద రాధాంతం చేసేసి క్రైస్తవ సమాజాన్ని ఎందుకంటే గలిబిలి చేసేస్తారు? మీకు అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్ అనే వర్డ్ ఒక సొత్తు కాదు, ఒక సొంతం కాదు. అది గమనించాలి క్రైస్తవ సమాజం కూడా. ప్రైజ్ ది లార్డ్ అనే ఒక సెంటెన్స్ ఏదైతే ఉందో అది మా క్రైస్తవులకు మాత్రమే మీరు భావించొద్దు. అలాగే ఐదో సోదరులను కూడా తెలియజేస్తున్నాను ఈ వీడియో మూలంగా. ప్రైజ్ ది లార్డ్ అంటే ఒక క్రైస్తవులకు సంబంధించిందని మీరు అనుకోవద్దండి. ప్రైజ్ ది లార్డ్ అని అంటే ప్రభుని స్తుతించండి. అది ఏ ప్రభు అనేది మెన్షనింగ్ లేదు అక్కడ క్లియర్ మెన్షనింగ్ ఏం లేదు అక్కడ. ప్రభు అంటే నువ్వు హైందవ సోదరుడు అనుకో, ఆయన శ్రీరామున్నా లేకపోతే శ్రీకృష్ణున్నా, వాట్ ఎవర్ వాళ్ళకు ఉన్న దేవుళ్ళలో ఏ దేవుని పెట్టుకున్నారో వాళ్ళ ఇష్టం. అది ప్రైజ్ ది లార్డ్ అని మనం అనుకునేది మన హృదయాంతరంగంలో మనం ఎవరిని ప్రతిష్ఠించుకున్నా ప్రభుని స్తుతించండి, యేసుక్రీస్తు ప్రభుని ప్రైజ్ ది లార్డ్ అంటే అది మూలం. అంతేగాని ప్రైజ్ ది లార్డ్ అనే పదం ఒక క్రైస్తువులకు సంబంధించిందని ఐదో సోదరులు అనుకోవడం, మా సొంతమే మేమే పేటెంట్ తీసుకున్నామని ఏమో ఈ క్రైస్తువులు అనుకోవడం సబబు కాదు. ప్రైజ్ ది లార్డ్ అనే పదం అత్యధిక క్రైస్తవులు
ఈ ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ జనాభా ఎక్కువ కనుక ప్రపంచంలోనే క్రీస్తుని కొనియాడేవారు ఎక్కువ కనుక వారు ఎక్కువగా యూజ్ చేయడం వల్ల అది అందరికీ అలవాటు అయిపోయింది, అది పరిపాటి అయిపోయింది. ప్రతి ఒక్కరు ప్రైజ్ ది లార్డ్ అనడం అనేది వాళ్ళకి అలవాటు అయిపోవడం వల్ల క్రైస్తవులు యూజ్ చేస్తారని హైందవ సోదరులు అనుకోవడం, ఇతర మతస్థులు అనుకోవడం, వారికి అది సబవుగానే సమంజసంగానే వారందరికీ కుదిరింది కాబట్టి అది అలవాటు అయిపోయింది. అలాగే జై శ్రీరామ్ అనేది అక్కడ పేరు క్లియర్ మెన్షనింగ్ ఉంది. జై శ్రీరామ్ అంటే అది హైందవ సోదరులకు సంబంధించిందని, అది ప్రైజ్ ది లార్డ్కి ఈక్వల్ ఏం కాదు. అది ప్రైజ్ ది లార్డ్ అనేది అక్కడ అక్కడ ఎవరికి ప్రైజ్ ది లార్డ్ చెప్తామన్నది క్లియర్గా లేదు. ప్రైజ్ ది లార్డ్ అది జయ శ్రీరాముకి చెప్పుకోవచ్చు, రాముడు చెప్పుకోవచ్చు, కృష్ణుడికి చెప్పుకోవచ్చు, వాళ్ళు ప్రైజ్ ది లార్డ్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు ఈ పదాన్ని. చాలా మందికి హైందవ సోదరులకి ఈ విషయం తెలియదు. ప్రైజ్ ది లార్డ్ అనే ఒక ఆ సెంటెన్స్ని, అది ఏదైతే వందన సమర్పణ లేదంటే నమస్కారం చేసేది ఏదైతే ఉందో అది హైందవ సోదరులు యూజ్ చేసుకోవచ్చు, ముస్లిం సోదరులు యూజ్ చేసుకోవచ్చు, జైనులు, సిక్కులు, బౌద్ధులు ఎవరైనా తమ రిలీజియన్స్లో ఎవరైనా తమ ప్రభుని ఎవరైతే హృదయంలో ప్రతిష్ఠించుకున్నారో వాళ్ళు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఒక క్రైస్తవులు మాత్రమే యూజ్ చేసుకోవాలనేది అయితే లేదు. ప్రైజ్ ది లార్డ్ అనే విషయంలో ఒక క్లారిటీ ఇస్తాను. ఇకపోతే విజయప్రసాద్ రెడ్డి గారు నేనైతే ఒత్తాసు పలకట్లేదు, ఆయన సపోర్ట్ చేయట్లేదు, కానీ వాళ్ళిద్దరూ వారి సంభాషణలో వారికి ఒకరికొకరు గౌరవప్రదంగా చెప్పుకునే విషయంలో ఆయన గౌరవించాడు, ఈయన గౌరవించుకున్నారు. క్రాంతి గారు విజయప్రసాద్ రెడ్డి గారిని, విజయప్రసాద్ రెడ్డి గారు క్రాంతి గారిని గౌరవించినట్టుగానే మనకి కనబడుతుంది. అంతేగాని దీన్ని తెర మీద తెచ్చి మసిపూసి మారడిగా చేసేసి ఇదిగో భూతమని అదిగో దయ్యం అని చెప్పేసి క్రైస్తవ సమాజాన్ని భయపెట్టాడు. క్రైస్తవ సమాజంలోకి మళ్ళీనేమో ఒకరికొకరు గొడవలు పెట్టడానికి లలిత్ కుమార్ లాంటి వాళ్ళు ప్రవేశించి ఇది వ్యూహం, పద్మవ్యూహం, నేను ఒక యుద్ధం చేస్తున్నాను, నువ్వు అమెరికా కొడితే యుద్ధం చేస్తున్నావు, లేదంటే పాకిస్తాన్ యుద్ధం చేస్తున్నారు, నువ్వేమో మళ్ళీ వ్యూహాల కోసం మళ్ళీ హైందవ సోదరుల దగ్గర మళ్ళీ కవరింగ్లు చేసుకోవడానికి వీడియోలు, మళ్ళీనేమో క్రైస్తవ సమాజంలో ఒకరొకరు పడకుండా మరి గొడవలు పెట్టడం, చుచ్చులు పెట్టడం, మత కలహాలు చేయడానికి నువ్వు సృష్టించడానికి కానీ వీడియోలు చేస్తున్నావు. నువ్వు దాని మీద బ్రతుకు అసలు అది కరెక్టేనది? కాళ్ళు చేతులు ఉన్నాయి కదా, కాయ కష్టం చేసుకోవచ్చు కదా, లేదంటే బాగా చదువుకున్నట్టు ఎక్కడైనా జాబ్ చేసుకోవచ్చు కదా, వీడియోలు చేసి సమాజాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? ఒళ్ళు దగ్గర పెట్టుకుని కొంచెం మసులుకోండి, సమాజంలో మసులుకుంటా ఉన్నా కనీసం భయం భీతి లేకుండా మీరు వీడియోలు చేయడం అసలు సమంజసం కాదు. అది క్రైస్తవ సమాజంలో నువ్వు ఒకరికొకరికి గొడవలు పెట్టడానికే హైందవ సోదరులేమో వాళ్ళు మెచ్చుకు చేసుకుని వాళ్ళ దగ్గర డబ్బులు దబ్బడానికే నువ్వేమో మళ్ళీనేమో ఇలా చెప్తావా? వ్యూహరచన చేశాను నేను, పెద్ద ప్రణాళికలు, నువ్వు ఏ యుద్ధం చేసేస్తున్నారా? వాళ్ళకి వీడికి గొడవలు పెట్టడానికి నువ్వు, ఇది కరెక్ట్ కాదు. క్రాంతి గారు ఒక విషయాన్ని తెలియజేయాలని ఆయన ఇంటర్వ్యూ పిలుచుకున్నాడు, ఆయన పద్ధతిలో ఆయన అడిగాడు, దానికి ఆన్సర్ ఇచ్చాడు, అయిపోయింది. అలాగే క్రిస్టియన్స్ కూడా, క్రైస్తవ సమాజం కూడా దీన్ని ఏదో నువ్వు క్రైస్తవత్తగా వెళ్ళావా లేదా సెక్యులరిస్ట్గా వెళ్ళావా, ఈ క్వశ్చన్లు ఆరాలు తీసేసి ఏటి దేవుడు మహిమపరిచే కార్యక్రమంలో ఆయన ఏదో సహృదయంతో వెళ్ళాడు, మంచి మనసుతో వెళ్ళాడు, దేవుడు మహిమపరచాలని వెళ్ళాడు. అది కనబడట్లేదు మీకు? ఏదో బురద జల్లేసి ఆయన మీద ఏదో మేము క్రైస్తవ సమాజాన్ని ఉద్ధరించేవారుగా వీడియోలు చేసేసి మీరు పెద్ద ఏదో బేరాలు పెరుగుతున్నారు, డంబాలు పలుక్కుంటున్నారు. ఎందుకు వచ్చిందండి ఇదంతా? ఈ క్రైస్తవ సమాజాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? ప్రైజ్ ది లార్డ్ అంటే ఏంటి? మీరు ఏమైనా హక్కులు సంపాదించారు దాని మీద? చెప్పండి. ప్రైజ్ ది లార్డ్ అనే దాని మీద మీరు ఏమైనా హక్కులు, పేటెంట్ రైట్స్ ఏమైనా తీసుకున్నారా? ప్రైజ్ ది లార్డ్ అనేది ఎవరైనా చెప్పొచ్చు. ఒకసారి బైబిల్లో చూడండి, మనం 117వ కీర్తనలో చూడగలిగితే, యెహోవా కృప మన ఎడల, కీర్తన గ్రంథము 117వ కీర్తన మొదటి వచనం, యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, ఆయన విశ్వాస్యత నిరంతరం నిలుచును, కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వ జనములారా ఆయనను కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి అంటున్నాడు ఇక్కడ. అంటే యెహోవాని స్తుతించండి అంటే హల్లెలూయా అనేది వేరే పదం. హల్లెలూయా అంటే ఏంటి? ఇప్పుడు హైందవ సోదరులు కూడా చాలా మంది కించబడిన గొర్రె బిడ్డలు, హల్లెలూయా గోళ్ళు అని చెప్పి కూడా కించబరుస్తున్నారు. ఆ పదానికి అర్థం ఏంటి? యెహోవాను స్తుతించుడి, సన్నుతించుడి, గణపరచండి, కొనియాడండి, మహిమపరచండి అని అర్థం. ప్రైజ్ ది లార్డ్ అంటే ప్రభుని గణపరచండి, ప్రభుని మహిమపరచండి, ప్రభుని స్తుతించండి, నాదుడు, స్వామి, ఇలాంటి ఎన్నో పదాలు వస్తాయి, మీకు తెలియదు కాదు. అది దీని ఏదో పెద్ద భూతార్థంలో పెట్టేసి ప్రైజ్ ది లార్డ్ అంటే ఒక క్రైస్తవ సమాధానం సంబంధించిందని మీరు అనుకోవడం, మేమేదో పేటెంట్ రైట్స్ తీసుకున్నామని క్రైస్తవులు అనుకోవడం, ఇది అసలు ఏం బాగోలేదు. జాగ్రత్తగా ఆలోచించండి. ఒకసారి 150 కీర్తన చూడగలిగితే, కీర్తన 150 కీర్తన, అదంతా కూడా మొదటి వచ్చి నుంచి కూడా దేవునిగో ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుని స్తుతించుడి, ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించండి, ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయన స్తుతించండి. ఎవరిని? యెహోవాని. అప్పుడు ఏమన్నారు వాళ్ళ భాషపరంగా? హల్లెలూయా అన్నారు. హల్లెలూయా అంటే దేవుని స్తుతించండి, గణపరచండి, మహిమపరచండి, స్తోత్రం చెల్లించండి. ఇప్పుడు మనం హల్లెలూయా అని అంటున్నామా? ప్రైజ్ ది లార్డ్ అంటున్నారు కొందరు. ఇంకా విడ్డూరం ఏంటంటే ప్రియులారా, ఎవరైనా ఇద్దరు క్రైస్తవ సహోదరులు ఇద్దరు ముఖాముఖిగా తారసపడినప్పుడు వారు ఏం చెప్పుకోవాలి? వందనం సమర్పణ చేసుకోవాలి, వందనం వచ్చింది చెప్పుకోవాలి, అయితే నమస్కారం చెప్పుకోవాలి. వందనానికి ప్రతి వందనం చేయాలి, లేదంటే నమస్కారం చెప్తే ప్రతి నమస్కారం చేయాలి. గుడ్ మార్నింగ్ అని చెప్తే మరి అతను కూడా గుడ్ మార్నింగ్ అని చెప్పాలి, లేదంటే గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తే గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పాలి, గుడ్ ఈవినింగ్ చెప్తే గుడ్ ఈవినింగ్ చెప్పాలి, గుడ్ నైట్ చెప్తే గుడ్ నైట్ చెప్పాలి. ఏదైతే చేసాడో అది ప్రతి నమస్కారం చేయాలి.
అలా కాకుండా అనాలోచనంగా అసందర్భంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు చాలామంది మన క్రైస్తవ సమాజంలోనే. ప్రైజ్ ది లార్డ్ అంటారు. ఒక వ్యక్తి కనబడగానే, అసలు ఏ వ్యక్తి కనబడినా సరే, ఒక తెలియని వ్యక్తి కనబడినా సరే క్రైస్తవుని తెలుసుకున్నాడు అనుకోండి, ప్రైజ్ ది లార్డ్ అని అనేస్తాడు. ప్రైజ్ ది లార్డ్ అంటే దేవుని స్తుతించాడు. ఇప్పుడు ఆ వ్యక్తిని నువ్వు అసలు ముఖాముఖిగా ఒకసారి తారసపడిన తర్వాత వెంటనే దేవుని స్తుతించని అంటే ఆయనకి ఆ డైలీమాలో ఉంటాడు. ఫస్ట్ వందనం చేయాలి. వందనం చెప్పి ఆ వ్యక్తిని గౌరవించి, లేదా నమస్కారం చేసి ఆ వ్యక్తిని గౌరవించి కొన్ని మాటల తర్వాత ప్రైజ్ ది లార్డ్ చెప్పుకోవాలి. దాన్ని బట్టి ఆ విషయం బట్టి మనం దేవుని స్తుతించాలనండి. కానీ వ్యక్తి తారసపడగానే వెంటనే మన వాళ్ళు ఏం చేస్తారు? ప్రైజ్ ది లార్డ్ అండి. కొంతమంది ప్రైజ్ ది లార్డ్ కూడా అంటారండి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ఆ ఉచ్చారణ కూడా సరిగా ఉండదు. ప్రైజ్ లార్డ్ ఏంటండి? ప్రైజ్ ది లార్డ్, దేవుడిని ప్రభువుని స్తుతించండి అని అర్థం. వ్యక్తి తారసపడినప్పుడు కూడా ప్రైజ్ ది లార్డ్ అంటున్నారు. వందనం వచ్చిన చెప్పుకోండి అని చెప్పి పౌలు గారేమో క్రీస్తు సంఘంలో అన్ని వందనం చెప్తున్నాయి. ఇదిగో నా తోటి సహదాసుడు దేవుని పనిలో జతవాడు, అతనికి వందనం చెప్పండి, ఇతనికి వందనం చెప్పండి అని ఆయన అంటాడు. మనకు క్లియర్గా మనకు అర్థమయ్యే పరిభాషలో బైబిల్ ఉంది కదండి. దాన్ని చదవరా ఏంటో మరి అర్థం కాదు. ఇదంతా వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, అసలు ప్రైజ్ ది లార్డ్ అంటే ఏంటి అది తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది తెలుసుకోకుండా నువ్వు క్రైస్తవత్తగా వెళ్ళావా, లేదంటే నువ్వేమో సెక్యులరిస్ట్కి వెళ్ళావా, ప్రైజ్ ది లార్డ్ అని చెప్తుంటేనేమో నువ్వు ప్రైజ్ ది లార్డ్ చెప్పేస్తావా, జై శ్రీరామ్ అని చెప్తే జై శ్రీరామ్ అని చెప్పేస్తావా? అవన్నీ ఎందుకండి? అవన్నీ అవసరమా? అక్కడ దేవుని మహిమపరిచాడు అక్కడ ఆ వ్యక్తి. అది నీకు కనబట్టలేదు. నువ్వు ఏదో హృదయంలో పెట్టేసుకున్నావు కాబట్టి అది నీకు కనబడుతుంది. ఏదో హృదయంలో పెట్టేసుకున్నావు. ఆ వ్యక్తి పట్ల నువ్వు వ్యక్తిగత విషయాలు దృష్టిలో పెట్టుకుని దేవుని మహిమపరచలేదు అంటే దేవుని మహిమపరచలేదు, దేవుని మహిమపరచమంటే మహిమపరచలేదు. ఈ వ్యక్తి క్రైస్తవుడే కాదు, అసలు క్రైస్తవ సమాజంలో ఈయన బోధకుడుగా చలమరణ అవ్వడానికి వీల్లేదు, దేవుని అవగౌరవపరిచాడు, అది చేశాడు ఇది చేశాడు అని ఇష్టానుసారమైన వీడియోలు. అది అవసరమా నీకు? ఇదే పని, ఏ పరిచయం లేదా? ఆయన దూషించడమేనా? ఇది ఎప్పుడో సంవత్సరం క్రితం వీడియో చేసాం, ఇప్పుడు మళ్ళీ వచ్చాం. ఏంటండి ఇది? క్రైస్తవ సమాజాన్ని ఏం చేద్దాం, ఎటు తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నారు? అంత అంత బాగానే జరుగుతుందండి. మీరే వీడియోలు చేసి ఈ లలిత్ కుమార్లు అంటాడు, కరుణాకర్ గోర్లు అంటాడు, ఇలాంటి వాళ్ళు అందరూ తయారయ్యి వాళ్ళు వీడియోలు చేసి 5వ సార్లు 4 రెచ్చి కొడుతుంటే మీకంతూ కొంతమంది ఫాలోవర్స్ సంపాదించుకుని మీరేమో యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని మీరు మనోళ్ళు కూడా మతోన్మాదుల్లో తయారయ్యారు. ఎందుకు వచ్చిందండి? ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇక్కడైనా కొంచెం జాగ్రత్త పడండి, జాగ్రత్తగా ఆలోచించండి. క్రైస్తవ సమాజం పట్ల మంచి ఆలోచనలు, ఈ దేవుణ్ణి ఎలా గనపరిచి ఎలాగా ఆయన్ని సమాజంలో ప్రబలేటట్లు చేద్దామని చెప్పి ఆలోచనలు కట్టండి. ఆడు సినిమా తీస్తే ఈడు సినిమా తీయడు, ఆడు షార్ట్ ఫిలిం తీస్తే ఈడు షార్ట్ ఫిలిం తీయడు. దేనికండి? కాబట్టి ఇదంతా దృష్టిలో పెట్టుకోండి. నేను ఏదో దూషించేయాలి, హెచ్చరించేయాలి, మిమ్మల్ని ఏదో బుద్ధి చెప్పేయాలని ఏదో నేను పని కట్టుకుని రాలేదు. కానీ నా ఆత్మీయ సహోదరులు నేను సరి చేసుకోవాలని ఒక బాధ్యతతో మాత్రమే వీడియో చేయాల్సి వచ్చింది. కాబట్టి గమనించండి, ఇది కరెక్ట్ ధోరణి కాదు. మీరేదో క్రైస్తవ సమాజాన్ని ఉద్ధరించేసే వాళ్ళగా అందరూ చేతుల్లో తీసేసుకోకండి. అసలు మీరు ఏదైతే కెమెరా ముందు థియరీలు మాట్లాడుతున్నారో అది వేరు, ప్రాక్టికల్ వేరు. సమాజంలో చాలా బాగున్నారు. ఆ బాగున్న వాళ్ళని మీరేమో గెలికి పాడు చేయకండి. మీకు తోచిన బుర్రలో పుట్టిన ప్రతిదీ కూడా మీ కమర్షియల్ వ్యాపార దృష్టితో ఆలోచించడం, లేదంటే మీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని బాగుపరచుకోవడం కోసం 4 రాళ్ళు వెనకేసుకోవడం కోసం వీడియోలు చేసేయకండి. ఇది భవిష్యత్తు ప్రణాళికల మీద దెబ్బ పడుతుంది. క్రైస్తవ్యాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారో, లేకపోతే మీరున్న తరంలోనే మీరున్న జనరేషన్లోనే దీన్ని ఆపేద్దాం అనుకుంటున్నారో? మరి మన పూర్వీకులందరూ కూడా మీలాగా ఆలోచించుంటే ఈరోజు మన దగ్గర బైబిల్ వచ్చేది కాదు. ఏం చేద్దాం అనుకుంటున్నారో మీరే ఒకసారి ఆలోచన చేయండి, మీ ఆత్మవిమర్శ చేసుకోండి. ప్రభు దగ్గర మోకాళ్ళుని ప్రార్థన చేసి ఒకళ్ళు తప్పు అయిపోయిందని మన్నించమని మరొక నూతన నిర్ణయాలతో మీ యొక్క పరిచయాన్ని మరి మేలుకొల్పుకుని ముందుకు కొనసాగుతారని ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేసుకోవడం జరుగుతుంది. మీరు ఎవరు అనిదిగా భావించొద్దు. దయచేసి నా మాటలను బట్టి మీరు ఆలోచించండి వాస్తవాన్ని ఇందులోని. కాబట్టి మీరు అందరూ గ్రహించి దాని ప్రకారంగా మసులుకు నడుచుకుంటారని, ప్రభుని కనపరుస్తారని, ఇందు మూలంగా ప్రభుకు స్తుతి చెల్లిస్తూ ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.